హాయ్ హలో వనక్కం ఆదాబ్. నేను మీ దీక్షిత్. నేను మీ కీర్తన. వెల్కమ్ బ్యాక్ టు దీక్షణ వ్లాగ్స్. ఈరోజు మనం బ్యాంకాక్లో ఉన్నాం. సో ఫస్ట్ వచ్చేసి సఫారీ పార్క్ అండ్ మెరైన్ పార్క్ వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనము సుఖ్మవిత్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 36 కిలోమీటర్స్. మనమైతే కేలుక్లో బుక్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళి తీసుకుంటే చాలా కాస్ట్ యాజ్ యూజువల్ ఇక్కడ. సో కాస్ట్లీ ఉంటుంది. అదేంటో ఇండియాలోనేమో మనకి ఆన్లైన్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బయటకు వెళ్ళి తీసుకుంటే తక్కువ ఉంటుంది. ఇక్కడ రివర్స్ ఉంది. ఇక్కడ ఆన్లైన్లో చాలా తక్కువ ఉంది, బయటకు వెళ్ళి తీసుకుంటే అసలు ఇక క్రేజీ ప్రైజెస్ ఉన్నాయి. సో మళ్ళీ మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. ఒక ప్లేస్కి వెళ్ళాలి, సెంట్రల్ వరల్డ్ అని. అక్కడికి వెళ్ళిన తర్వాత కేలుక్ బస్సు ఉంటుంది, క్లూక్ వాళ్ళ బస్సు ఉంటుంది. ఆ బస్సులో మనం తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ మనం ఏం చేసుకున్నామంటే ఇండియన్ బఫే కూడా పెట్టాము మధ్యాహ్నం, సో దట్ ప్రాబ్లం ఉండదు మనకి అని చెప్పి. ఇండియన్ బఫే తర్వాత టు అండ్ ఫ్రో ట్రాన్స్పోర్ట్ అండ్ మెరైన్ పార్క్, సఫారీ పార్క్ ఇవన్నీ కలిపి మనకి ఒక 212 రింగెట్స్ ఏమో పడింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ఒక 3000 బాత్స్లో వచ్చేసి 1500 బాత్స్. అదే మీరు అక్కడికి వెళ్ళి తీసుకుంటే 2000 to 2500 బాత్స్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నప్పుడు కేలుక్లో చూడండి, ఆఫర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే కేలుక్లో మంచి డీల్స్ వస్తాయన్నమాట. సో అది సంగతి. ఈ సఫారీ పార్క్ వచ్చేసి మొత్తం యానిమల్స్ చాలా పెద్దది. ఇది మనం వెళ్ళి ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు చెప్తాను. సో ఈ రోజుకైతే మన ప్లాన్ సఫారీ అండ్ మెరైన్ పార్క్ చూడడం. బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి మనకి పటాయాలో మంచి బ్రేక్ఫాస్ట్ ఉండే, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లేదు. సో అందుకని మేము చెప్పి MTR 3 minute పోహా తెచ్చుకున్నాము. సో ఫస్ట్ టైం ఇది, నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడే హాట్ వాటర్ రోజ్ పెట్టాము, 3 minutes తర్వాత తీసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. పోహా బాగానే ఉంది, నాట్ బ్యాడ్. ఇందులో స్వీట్ కూడా ఉంది, కానీ మనకి స్వీట్ పోహా పోదు కదా, అందుకే ఇది తెచ్చుకున్నాం. ఇట్లా మీరు బయటికి వెళ్ళినప్పుడు MTR తర్వాత ఇంకా వేరే బ్రాండ్స్ ఇన్స్టంట్ మిక్స్ ఉంటాయి కదా, ఉప్మా, పోహా, ఇవి బాగా యూజ్ అవుతాయి బ్రేక్ఫాస్ట్కి. మనం వెళ్ళి ప్లేసెస్ తెలియదు, వెళ్ళి ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ తిరగాలి తెలియనప్పుడు ఆబ్వియస్గా మనకి కెటిల్ అయితే ఉంటుంది హోటల్లో. సో వాటర్ బాటిల్ ఇస్తాడు, ఆ వాటర్ కెటిల్లో పోసుకొని హీట్ చేసుకొని 3 minutes పెట్టామనుకోండి, మంచి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఫుల్గా తినేసి బయటికి వెళ్ళామంటే ఎనర్జెటిక్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. అది సంగతి. మనమైతే ఫోలెన్చిట్ అనే ఒక BTS మెట్రో స్టేషన్కి వచ్చాము. సో పైకి వెళ్ళిపోదాం పదండి. లోపలికి ఎంటర్ అయ్యాము. సో మీకు ఇక్కడ స్టేషన్ ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడైతే ఒక స్టోర్ ఉంది, ఇందులో మార్నింగ్ కాఫీ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఉంటుంది. కానీ మేము ఉండే KL కానీ హైదరాబాద్ మెట్రో కానీ చాలా బాగుంటుంది. ఇదంతా పాత స్టేషన్ అనుకుంటా. సో ఓకే ఉండే, బట్ చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్. మనమైతే 1 time పాస్ తీసుకున్నాము. ఇది 1 time కార్డ్ అనమాట. సో ఇలా పెట్టేసి లోపలికి వెళ్ళిపోవాలి. సో మనమైతే నెక్స్ట్ స్టేషన్కి వచ్చేసాము, సెంట్రల్ వరల్డ్ దగ్గర. ఇక్కడ దిగిన తర్వాత కార్డు మనం డ్రాప్ చేసేయాలి. మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఇది. సో ఇది 1 time కార్డ్ అనుకుంటా. మనం రీఛార్జ్ చేసుకోవడానికి ఇక్కడ లేనట్టుంది. మామూలుగా మన హైదరాబాద్ మెట్రోలో ఉంటుంది కదా, రీఛార్జ్ చేసుకొని వాడకడం. సో ఇక్కడ పెట్టేస్తే డోర్ ఓపెన్ అయిపోతుంది. సెంట్రల్ వరల్డ్ మాల్ నుంచి మనకి సఫారీ పార్క్కి బస్సు ఉంది. కేలుక్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, ప్రైవేట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి. ప్రైవేట్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే హోటల్కి వచ్చి పిక్ చేసుకుంటారు, కానీ అది ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మామూలు రీజనబుల్ ప్రైజెస్లో ఉంటే మనం కూడా బుక్ చేసుకునే వాళ్ళం, బట్ ఇక్కడ మరీ టూ మచ్ ఎక్స్పెన్సివ్ బెటర్ ప్రైజెస్. సో మనకు అందుకే బెస్ట్ అండ్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మెట్రో యూజ్ చేసుకుంటున్నాం. అది సంగతి. ఇక్కడ వాటర్ ఫెస్టివల్ అని చెప్పాం కదా. సో ఈ మాల్కి అయితే ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి, అన్ని ఫ్యాన్స్. సో గాలి వస్తే ఇలా భలే తిరుగుతున్నాయి అన్నీ. సో మనమైతే ఆ సెంట్రల్ నుంచి కొంచెం ఒక 500 meters అలా వాక్ చేస్తే క్లూక్ యొక్క లాంజ్ ఏరియా వచ్చింది. ఇక్కడే మనకు బస్సు ఉంటుంది. సఫారీ వరల్డ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 32 kilometers, 45 minutes పడుతుంది. సో క్యాబ్ అది బుక్ చేసుకుంటే 600-700 బాట్స్ ఉంటుంది. సో బెటర్ బుకింగ్ క్లూక్, వాళ్ళే మనకి బస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు, బుఫే ఉంటుంది. సో అదన్నమాట సంగతి. వీళ్ళు మనకు అన్నీ రాసుకొని, మన ఎవరెవరు ప్యాసింజర్స్ ఉన్నారో రాసుకొని మనకు ఒక స్టిక్కర్ అయితే పేస్ట్ చేస్తారు. ఓ నైస్, బస్సెస్ కూడా బాగున్నాయి, AC.
బస్ అయితే ఎక్కేసాం, చల్లగా ఉంది, హాయిగా ఉంది. ఫీలింగ్ కీర్తనం. ఓ ఎంట్రన్స్ చూసారా ఎంత పెద్ద ఉందో. లెఫ్ట్ సైడ్ సఫారీ పార్క్, రైట్ సైడ్ మెరైన్ పార్క్. లోపలికైతే వెళ్ళిపోయి మన గైడ్ మనకైతే టికెట్స్ తీసుకుంటారు, అందుకని మెరైన్ పార్క్లోకి వెళ్తున్నాం ఫస్ట్. సో టికెట్స్ తీసేసుకొని మేమైతే సఫారీ పార్క్ స్టార్ట్ చేసాము. ఇక్కడ కార్స్లో వచ్చిన వాళ్ళ కార్స్లో వెళ్ళొచ్చు, మనము బస్సులో వచ్చాం కాబట్టి మనం బస్సులో చెప్తున్నారు. అయ్యి జీబ్రాస్. ఓ జీబ్రాలకు గడ్డి వచ్చేసింది. జీబ్రాలకి వైట్ బ్లాక్ లైన్స్ ఎందుకు ఉంటాయి ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఒంటలు కూడా ఉన్నాయి. వావ్, చిన్న ఉంటాయి. ఓ చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. సో మీరు ఇక్కడ చూస్తే జిరాఫీస్ చూసారా, ఇది లార్జెస్ట్ జిరాఫీ పార్క్ థాయిలాండ్లో. 200 జిరాఫీస్ ఉన్నాయి ఆల్మోస్ట్. మనం నెక్స్ట్ ఫీడ్ చేస్తాము. ఓ రైనోస్, వైట్ రైనోస్ అన్నారు కానీ ఇక్కడైతే వైట్ రైనోస్ లేవు. జింక పిల్లలు తిని హాయిగా పడుకున్నాయి పాపం నీడకి, చాలా ఎండగా ఉంది. మనమే మంచి ఏసీలో తిరుగుతున్నాము. చిన్న చిన్న జింక పిల్లలు క్యూట్ ఉన్నాయి, గడ్డి తింటున్నాయి. అది చూడండి, అది కృష్ణ జింకనో మరి ఏమంటారో తెలియదు, ఎంత పెద్ద ఉన్నాయి చూడండి దాని కొమ్ములు. బాబోయ్, ఇది వచ్చేసి మనకి ఏమంటాము, కంసు పక్షి. వీఆర్ ఎంటరింగ్ ద వైల్డ్ జోన్. ఇప్పుడు మనం చూడబోతున్నాము లయన్, టైగర్. చూసారా, ఇట్లా కార్లో వస్తే మనం ఎంతసేపు అంటే అంతసేపు ఉండొచ్చు. వీళ్ళు బాగా తొందర తిప్పేస్తున్నారు. బస్సులో కాబట్టి మనము దగ్గర నుంచి చూడలేము. టైగర్ చూడు, ఏమైంది, ఏం కావాలి నీకు? పాపం ఇవైతే ఎండకు పడుకున్నాయి, ఎండ వాచిపోతుంది. ఇది చూడండి ఆవులు ఎంత చేస్తుంది, నిద్ర వస్తున్నట్టుంది. నిన్న ఏమో మంచిగా మనము అక్కడ టైగర్ పార్క్లో టైగర్ని పక్కన ముట్టుకొని చూసాము, ఇప్పుడేమో దూరం నుంచి చూస్తున్నాం. రైనో. ఇది వచ్చేసి వైల్డ్ బేర్. వావ్, నేను ఫస్ట్ టైం చూస్తున్నా బేర్ని, ఇంతకుముందు ఎప్పుడు చూడలే. ఇవి కూడా పక్షులు ఉన్నాయి. సో ఇది జర్నీ అయితే అయిపోయింది. మళ్ళీ మనల్ని మెరైన్ పార్క్ తీసుకెళ్తున్నారు. బాగుంది, ఇట్స్ నైస్. లయన్స్, టైగర్స్ సఫారీలో చూడడం వేరు, తర్వాత టైగర్ పార్క్లో దాన్ని ముట్టుకొని చూడడం వేరు. ఎవరైనా వస్తే ఫస్ట్ ఇక్కడ సవెనీర్స్ కూడా ఉంటాయి, మనం వెళ్ళేటప్పుడు కొనుక్కోవచ్చు. ఇక్కడేమో టికెట్ కౌంటర్ అనమాట. సో థాయ్ సిటిజన్స్. ఇది మెరైన్ పార్క్కి ఎంట్రన్స్. సో మెరైన్ పార్క్లో చాలా షోస్ ఉంటాయి, చాలా బాగుంటుంది షోస్. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. మేము కూడా ఇది ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తాము. సో ఈమెనే మన గైడ్ అనమాట, చెప్తుంది ఇక్కడ లోపలికి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి. సో అందరికీ తీసుకెళ్ళి ఒక ఫోటో అయితే దింపి మననైతే లోపలికి తీసుకెళ్తుంది. మనకి ఇక్కడ చేతికి బ్యాండ్స్ వేస్తారు. సో ఆ బ్యాండ్స్ చూసి ఇంకా మనని లోపలికి తీసుకెళ్తారు. ఇది మెరైన్ పార్క్ అనమాట. మెరైన్ పార్క్లో డాల్ఫిన్ షో, తర్వాత సీ లయన్ షో, తర్వాత ఇంకా ఎలిఫెంట్ షో, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా ప్యారెట్స్ అంటే చాలా ప్యారెట్స్ ఉన్నాయి, చాలా బాగుంది. మీకు ఇందాక వాటర్ ఫెస్టివల్ అని చెప్పాను కదా, ఇక్కడ జరుగుతున్నట్టుంది. అండ్ హీట్ ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం వాటర్ స్ప్రేస్ పెట్టారు. ఇది వచ్చేసి రివర్ సఫారీ అన్నమాట. మధ్యాహ్నం ఆల్మోస్ట్ 1 అయింది. సో మాకైతే చాలా ఆకలిస్తుంది. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ బఫే వాళ్ళని గైడ్ అయితే తీసుకెళ్ళింది. ఉంటాయి అవే బ్రెడ్ ముక్కలు, అంత పోర్క్ అవే ఉంటాయి. సో మనమైతే ఇండియన్ బఫెట్ తీసుకున్నాం కాబట్టి మనం వెయిట్ చేస్తున్నాము. సో ఇక్కడ కూర్చున్నాము, మన గైడ్ వాళ్ళని దింపేసి ఫస్ట్, తర్వాత మన దగ్గరకు వచ్చి మనల్ని లోపలికి తీసుకెళ్తుంది. సో విల్ వెయిట్ ఫర్ అవర్ గైడ్. సవానా అంట. సో వెళ్ళి చూద్దాము ఏముంటాయో. చాలామంది ఉన్నారు అసలు ఇండియన్స్, సఫారీ వరల్డ్కి చాలామంది వచ్చారు. ఇక్కడ చూస్తే ఇంత పెద్ద ఉంది హాల్. ఒక సైడ్ వెజ్, ఇంకో సైడ్ నాన్ వెజ్ వాళ్ళకైతే పెట్టారు. పర్లేదు, ఐటమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఒక మీల్ సర్వైవ్ అవ్వచ్చు. మేము మీల్ తినేసి ఇంకా జిరాఫీ టెర్రస్ అని వచ్చాము. ఇక్కడ మనం జిరాఫీస్కి ఫీడ్ చేయవచ్చు. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ టవర్ ఆఫ్ ఓవర్ 200 జిరాఫీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం ఫీడ్ చేయవచ్చు ఇక్కడ జిరాఫీస్ని. లైక్ ఎంత 150 బార్స్ ఏమో ఇస్తే వాళ్ళు ఒక బకెట్ ఆఫ్ క్యారెట్స్ ఇస్తారు. ఆ క్యారెట్స్ని స్టిక్తోని జిరాఫీస్కి పెట్టాలి. సో ఇది చూసారా, ఇక్కడ చూసారా వేరే వాళ్ళు ఫీడ్ చేస్తున్నారు. చేయితో అసలు పెట్టొద్దు, దాని సలైవ చాలా ఇట్లుంటుంది. అది మూతి ఎట్లా కలుపుతుండే చూడండి, దాని మూతి
తోసేస్తుంది, నాకు పెట్టు అని. నాకైతే భలే అనిపించింది. నేను జిరాఫీని ఇంత దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం. అసలు దాని టెక్స్చర్ అదంతా భలే ఉంది. దాని మార్క్స్ చూడండి, అసలు చాలా అంటే చాలా బాగుంది. దాని అయ్యే ఇంత పెద్దగా ఉంది. అసలు మీకు కొన్ని జిరాఫీ ఫ్యాక్ట్స్ చెప్తాను. ఇది టాలెస్ట్ మ్యామల్ అనమాట. అండ్ ఇది 35 mph అలా పరిగెత్తగలదు. అసలు పిలిస్తే రావట్లేదు. ఓన్లీ దానికి క్యారెట్ చూడగానే ఆర్ బకెట్ చూడగానే ఉరికొస్తుంది. సో మనమైతే అది కంప్లీట్ చేసుకున్నాము. మనకి ఇప్పుడు మంచి షో ఉందన్నమాట. వీఆర్ ఈగర్లీ అవైటింగ్ ఫర్ దట్ షో. ఆ షోనే డాల్ఫిన్ షో. మనం వెళ్ళబోతున్నాము డాల్ఫిన్ షో, మోస్ట్ అవైటెడ్ షో ఆఫ్ దిస్ మెరైన్ పార్క్. ఎట్లుంటుందో చూద్దాం. ఈ డాల్ఫిన్స్ మేమైతే మిమ్మల్ని చూడడానికి వస్తున్నాం. చాలామంది ఉన్నారు. లోపలికి ఎంటర్ అవ్వడమే ఎంతమంది ఉన్నారు చూసారా. అసలు లోపలికి వెళ్ళి చూద్దాం ఎంతమంది ఉన్నారు, ఏం పరిస్థితి అని. హ్యూమిడ్ మాత్రం దారుణంగా ఉంది. దాంతోపాటు వేడి. అయ్యా బాబో, ఇంతమందా! షో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంత క్లియర్గా ఉండకపోవచ్చు, కానీ థాయిలాండ్ విజిట్ చేస్తే, బ్యాంకాక్ విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా సఫారీ వరల్డ్లో డాల్ఫిన్ షో మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా మంచి అనిపించింది. ఇప్పుడు సీ లయన్ షోకి వెళ్ళిపోదాం పదండి. చాలా అంటే చాలా బాగుండే షో. అసలు వేరే వరల్డ్లోకి తీసుకెళ్తారు ఒక 45 minutes. అండ్ డాల్ఫిన్స్ని భలే ట్రైన్ చేశారు. సో సీ లయన్స్ని కూడా ఎలా ట్రైన్ చేస్తారో చూద్దాం. సెట్ మాత్రం భలే ఉంది. అది కూడా వచ్చేసింది సీ లయన్. ఓ, స్టార్ట్ అయిపోయింది. ఎంజాయ్ ద షో.
ఇక్కడైతే ఈరోజు వాటర్ ఫెస్టివల్ బాగా జరిపిస్తున్నారు. సో వీళ్ళు యాంకర్స్ అనుకుంటా, భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా ఉంది సీ లయన్ షో అండ్ డాల్ఫిన్ షో? కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకు. మీకు ఎలా అనిపించింది చెప్పండి. సో నెక్స్ట్ మనం వెళ్తున్నాము కౌబాయ్ స్టంట్ షో. ఇక్కడ అంతా ఆర్టిఫిషియల్ సెటప్ కౌబాయ్ స్టంట్ షో చేస్తారు. మనకు రామోజీ ఫిలిం సిటీలో కూడా ఉంటుంది సేమ్ అలా అనమాట. వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడైతే మనకి తాబేళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న తాబేళ్ళు చాలా మంచివి. బాయిలల్లో ఇంట్లో ట్యాంకులలో వేస్తారు, ఎందుకంటే పాకులు తిని నీళ్లు ప్యూరిఫై చేస్తాయని. ఇక్కడైతే ఏం లేదు, క్రొకడైల్ అనుకుంటా. ఇక్కడ చింపాంజీ ఉంది. ఇక్కడ ప్రతిదానికి 500 బాట్స్ అంట. సో మనం అయితే అవసరం లేదు. మకావ్ బర్డ్స్తోని ఫొటోస్ దిగవచ్చు. ఇది కూడా 300 బాట్స్ అనమాట. ఇదిగోండి వాటర్. కొట్టరీ వద్దురా రీ ప్లీజ్ రా, నిన్ననే తడిచిపోయినాం రాత్రి. భలే ఎంజాయ్ చేస్తున్నారు అసలు వీళ్ళు. వావ్, పైన స్ప్రేస్ వాటర్ చాలా బాగా అరేంజ్ చేశారు. నైస్. ఇదే మన స్టంట్ షో ఎంట్రన్స్ అనమాట, వెస్టర్న్ కౌబాయ్ స్టంట్ షో. చాలా బాగుంది. ఈ సఫారీ వరల్డ్ మాత్రం చాలా వర్తి. ఒక 5-6 షోలు ఉంటాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇంకా మార్నింగ్ 7:30 బ్యాచ్కి వస్తే ఎలిఫెంట్, ఇంకొక ఏదో షో ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. సో మీరు 4 to 5 షోస్ షో అయితే స్టార్ట్ అయింది. ఎంజాయ్ చేయండి. ఫైనల్ షో ఆఫ్ ద డే బర్డ్ షో అనమాట. చూద్దాం ఎలా ఉంటుంది. బర్డ్స్తోని సైకిల్ తిప్పియడము, తర్వాత వెల్కమ్ చెప్పియడం అన్నీ ఉంటాయి. వెళ్ళిపోదాం పదండి. ఈగల్, ప్యారెట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. లెట్స్ సీ. ఎలా అనిపించింది ఓవరాల్గా? చాలా బాగుంది కదా. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. వీడియోలో కంటే మీరు ఇక్కడ బ్యాంకాక్ వస్తే తప్పకుండా ఒక డే మొత్తం సఫారీ వరల్డ్కి పెట్టుకోండి, అస్సలు మిస్ అవ్వకండి. చాలా ఎంజాయ్ చేస్తారు. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లే. కొంచెం సబ్స్క్రైబ్, లైక్ చేయండి, మాకు కూడా కొంచెం బూస్టప్ వస్తుంది. టేక్ కేర్, బాయ్.